ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగుంటాయి, చాలా చాలా బాగుంటాయి. క్యూ లైన్ లో ఇబ్బంది ఏం పడలే, చక్కగా వెళ్ళాం, ఆనందంగా ఉంది నాకైతే. క్యూ లైన్ లో మీకు వాటర్ సప్లై ఏమైనా చేశారా? చేశారు, మజ్జిగ ఇచ్చారు, మంచిలు ఇచ్చారు, అంతా బాగుంది. అన్నప్రసాదం ఎలా ఉంది? భోజనం చాలా బాగుంటాయి, ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడు గతంలో ఎలా ఉంది ఏర్పాట్లు, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే బాగుంది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత బాగున్నాడు. చంద్రబాబు నాయుడు ఏర్పాట్లు బాగున్నాయి. అంతకుముందు బాగలేదు అన్నారుగా. నేనే బాగా చేశాను అన్నాడు ఆయన. జగన్ బాగా చేయలేదు, చంద్రబాబు వచ్చినా బాగా చేశాడు. బాగుంది, చాలా బాగుంది, ఇబ్బంది ఏం లేదండి, అన్ని బాగున్నాయి. తెలుగుదేశం వచ్చిన తర్వాత చాలా ఫ్రీగా ఉంది. బాబు బాగా చేశాడు, చంద్రబాబు నాయుడు బాగా చేశాడు, అన్ని సూపర్ 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 ఉన్నాయి. ఇబ్బంది పడుతున్నారు? ఏం కాదు, చాలా చాలా ఫ్రీగా 6 రోజుల నుంచి వస్తున్నాము, ఏ ఇబ్బంది లేదు, చాలా బాగుంది, బాగున్నాయి. బస్సు కూడా బాగుంది, చాలా బాగుంది, గంటలో దర్శనం అయిపోతుంది. సూపర్. భోజనాలు కూడా బాగున్నాయి. అప్పుడు ఇంత ఇంత ఇంత, ఇప్పుడు మనకి ఎంత కావాలంటే అంత పడుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు దసరా ఏర్పాట్లు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు. అలాంటి ఇబ్బంది ఏ ఇబ్బంది లేదండి, బాగుంది. ఆయన ఉండడం మాకు చాలా మళ్ళీ 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 చంద్రబాబు నాయుడు గారు మా అన్నగారే రావాలి. ఆయన ఉంటే పరిపాలన బాగుంటది. ఆడవాళ్ళు చక్కగా అప్పచెల్లెలా చూసుకుంటాడు, తోడుబుట్టులా చూసుకుంటాడు, కన్న కూతురులా చూసుకుంటాడు. ఎప్పుడైనా దసరా ఏర్పాట్లు ఇలా చూసారు? ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాల్లో మీరు? అన్నయ్య ఉంటే ఎప్పుడు ఇలాగే ఉంటది, సూపర్ సూపర్ గా ఉంటది. వేల మంది వస్తున్నారు, అందరికి ఎంత సదుపాయాలు జరుగుతున్నాయి, ఎంత బాగా జరుగుతున్నాయి. అన్నయ్య ఉండబట్టే, బాబు ఉండబట్టే సూపర్ 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 బాగా జరిగిందండి. ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేశారండి. లాస్ట్ ఇయర్ కంటే ఇంకా చాలా బాగున్నాయండి. అమ్మ దర్శనం చాలా బాగా. ఇబ్బంది పడ్డారా? ఏమీ ఇబ్బంది పడలేదు, అస్సలు చక్కగా ఉంది అంతా కూడా. ఎక్కడికక్కడ పాలు ఇవ్వడం, మజ్జిగ ఇవ్వడం, వేడి వేడి పాలు, చాలా బాగా ఉందండి. ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేశాం. మేము అసలు ఫ్రీ దర్శనానికి వెళ్ళామండి, ఎంత బాగా చక్కగా వెళ్ళామండి. మాకు అన్ని కూడా ఇచ్చారు, ఎక్కడికక్కడ వాటర్ బాటిల్స్, పాలు, మజ్జిగ ప్యాకెట్లు అన్ని కూడా చక్కగా ఇచ్చారండి. బాగున్నాయండి. అన్నప్రసాదం కూడా బాగుందండి. దర్శనం బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు ఏం లోటు లేదు, అంతా మంచిగా ఉంది. ఎక్కడికక్కడ వాటర్ ప్యాకెట్స్, పాలు అన్ని ఇస్తున్నారు, ఏ ఇబ్బంది లేదు. వృద్ధులకి కూడా ఆలోచించే వాళ్ళకి వ్యాన్లు పెట్టడం అదంతా బాగుంది. ఈసారి హడావిడి లేకుండా మంచిగా అయింది దర్శనం. ఇప్పుడు ఇంకా బాగుంది, బాగా డెవలప్ అయింది గతం మీద కన్నా. ఇంతవరకు విఐపీలు అన్ని ఉండేవి, ఇప్పుడు ఏ లైన్ లేవు, అందరూ ఒకే లైన్. అమ్మవారి దగ్గరికి అందరూ ఒకటే అన్నట్టు అందరికి ఒకే లైన్ వేసారు. అది చాలా ఆనందంగా ఉంది. అందరికి ప్రసాదం అందుతుంది, అందరికి లడ్డూలు ఇస్తున్నారు, అంతా బాగుంది. చాలా బాగుంది. బాగుంది ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి. అమ్మవారిని కూడా చాలా నిండుగా చూసుకున్నాము, చాలా ఆనందంగా అనిపించింది మనసు కూడా. చాలా ఫ్రీగా, ఇబ్బందిగా అయితే ఏం లేవండి. అడుగడిగిన వాటర్ బాటిల్స్ అని, ఇంకా హెల్ప్ లైన్స్ అని, చాలా అన్ని రకాలుగా సేఫ్టీగానే ఉన్నాయి. చాలా బాగా నచ్చింది. ఈ సంవత్సరంతో ముందు సంవత్సరాలు పోల్చుకుంటే ఈ సంవత్సరం అయితే చాలా బాగుందండి, నిజంగా చాలా బాగుంది అన్ని విధాలుగా. అంటే ఇప్పుడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అసలు ఏర్పాట్లు అయితే బాగున్నాయి. లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ అండి. అమ్మవారు దర్శించుకున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఎలా ఉన్నాయి? సూపర్ అండి, సూపర్. అడుగడుగున వాటర్ బాటిల్స్ పెట్టారు, వాష్రూమ్స్ ఉన్నాయి, చాలా బాగుంది. చాలా చక్కగా లైన్ లో వెళ్ళాము. మధ్యలో కూడా పాలు కూడా ఇచ్చారు, వేడి వేడి పాలు చిన్న పిల్లలకు, వృద్ధులకు అందరికి ఇస్తున్నారు. చాలా బాగుంది, మంచిగా అరేంజ్మెంట్ చేశారు. అడుగడుగున పోలీసు వాళ్ళు ఉన్నారు, మంచిగా పర్యవేక్షణలో వాళ్ళందరూ ఉన్నారు. భక్తులను కూడా అందరినీ గమనిస్తున్నారు. బాగుందండి. అన్నప్రసాదం కూడా మేము వెళ్ళాము, బాగా ట్రీట్ చేస్తున్నారు. 100 మందిని పంపిస్తున్నారు నీట్ గా. భోజనాలు కూడా చక్కగా ఉన్నాయి, బాగా చేశారు ఏర్పాట్లు మాత్రం. థ్యాంక్ యూ ఏపీ గవర్నమెంట్ కూడా. థ్యాంక్ యూ. దసరా ఏర్పాట్లు ఎలా చేస్తారని మీరు అనుకున్నారు? అసలు అనుకోలేదు, ఊహించలేదు. బాగా చక్కగా ఉంది. అమ్మవారిని కూడా చక్కగా దర్శనం చేసుకున్నాం మేము, నీట్ గా అయిపోయింది, బాగా మంచి హ్యాపీగా ఉంది. దసరా ఏర్పాట్లు బాగానే చేశారు, బాగానే ఉన్నాయి. దర్శనాలు బాగానే, భోజనాలు బాగున్నాయి. చూసేస్తాం, ఇంకా లైన్ వెళ్ళిపోతుంది, ఆగట్లా కూడా అలా రన్నింగ్ అయిపోతుంది. ప్రజలకు ఇబ్బంది లేకుండా బాగానే జరుగుతుంది. ఇబ్బంది పడ్డారు? ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. వాటర్ బాటిల్ ఇస్తున్నారు, బాగానే, అంతా బాగానే ఉంది. స్తంభాలు కూడా బాగానే అన్ని ఒక 2 గంటల్లో దర్శనం అయ్యి భోజనాలు అయిపోతుంది. భోజనాలు ఎలా ఉన్నాయి? బాగుంది, బాగా చేశారు. ఇబ్బంది పడ్డారా? రవి పెట్టేస్తున్నారు కదా, స్టూడియో వెళ్ళిపోతుంది. రవి మూల బాగుంది. దుర్గగుడి ఏర్పాట్లు ఈ సంవత్సరం ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. క్యూ లైన్ ఏమైనా ఇబ్బంది పడ్డారా? క్యూ లైన్ లో ఏం ఇబ్బంది లేదు. విఐపీ దర్శనం కన్నా క్యూ లైన్ దర్శనంలో ఇంకా అమ్మవారు ఇంకా బాగా కనిపిస్తున్నారు. వాటర్ బాటిల్, మంచిళ్ళు అన్ని టైంకి అందుతున్నాయి, ఏం ఇబ్బంది ఏం లేదు. కానీ ఫ్రీగా తొందరగానే వెళ్ళిపోతుంది, అది బాగానే దర్శనం అయింది. ఇప్పుడు ఏర్పాట్లు బాగున్నాయి చాలా. అన్న ప్రసాదం అన్ని బాగానే టైంకి అందిస్తున్నారు. అధికారులు కానీ పోలీసులు కానీ సహకరిస్తున్నారా? అందరు సహకరిస్తారు. బాగానే ఉంది. అమ్మవారిని దర్శనం చేసుకున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. నవరాత్రుల సమయంలో దర్శనం చేసుకోవడం అనేది అమ్మ ఒక వరంలా భావిస్తున్నాం మేము. ఇప్పుడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు బాగున్నాయి, అంత పబ్లిక్ కి కూడా లైన్ లో కూడా ఏమి ఇబ్బంది కలగకుండా బాగా చేశారు. మేము ఇంత ముందు కూడా వచ్చాం, కానీ అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు లైన్ లో అంతా కూడా బాగా
లైన్లో ఏమైనా ఇబ్బంది పడ్డారా? లేదండి, మేము దర్శనానికి కూడా ఏంటంటే ఒక 1 hour లో అయిపోయింది. మాకు ఎక్కువసేపు కూడా ఏం పట్టలేదు టైమ్. 2-3 hours అని చెప్పారు నార్మల్ గానీ 1 hour లో దర్శనం అయిపోయింది. వాటర్ బాటిల్ మజ్జిగ అన్ని ఏర్పాటు చేస్తారు, చాలా బాగా చేస్తారు. లడ్డూలు ఎలా ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారు? ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారు. అయితే ఏర్పాట్లు బాగున్నాయి. ఆ ఏర్పాట్లు బాగున్నాయి. ఇక్కడ కిందికి ఎక్కినప్పటి నుంచి కూడా ఏమి ఇబ్బంది కలగలేదు. అంత దర్శనం కూడా చాలా బాగా అయినాయి. అంటే పుష్ కూడా చేయట్లేదు లైన్ లో, అంత బాగా. లోపల కూడా ఉన్నాం ఒక 2 నిమిషాల వరకు, అమ్మని చూసి దర్శనం చేసుకుని ఉన్నాం. లైన్ అంతా ఫ్రీగానే ఉంది, ఎవరు తోసుకోవడాలు నెట్టుకోవడాలు కూడా ఏం లేదు. ఎలా జరిగింది దర్శనం? చాలా 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 బాగా జరిగింది. మంచి బాటిల్ మధ్య ప్యాకెట్లు లైన్ కూడా బాగానే వెళ్తుంది. పోలీసులు కూడా బాగా సహాయిస్తున్నారు. మేము 11 రోజుల్లో అమ్మవారికి దర్శనానికి వస్తాము. ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? చాలా చాలా బాగున్నాయి. ఈ సంవత్సరం ఉన్నట్టుగా ఏ సంవత్సరం లేదు. చాలా చాలా బాగుంది. ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఏమీ లేదు, పాలు ఇస్తున్నారు, మధ్య ప్యాకెట్లు ఇస్తున్నారు. మధ్య ప్యాకెట్లు కూడా ఉన్నాయి మా అక్కడ. మంచి బాటిల్ ఇస్తున్నారు. భోజనం కూడా మేము 11 రోజులు ఇక్కడే భోజనం చేసి వెళ్తున్నాము. సూపర్ సూపర్ ఉన్నాయి. బాగున్నాయి. మరి మజ్జిగ, పచ్చడి, బంగాళదుంప కూర, క్యాబేజీ బాగానే ప్రసాదాలు ప్రసాదాలు దొరుకుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఇంత బాగా దుర్గమ్మ తల్లి దసరా అంటే ఏంటో అలాగా ఉంది. ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు వచ్చాక దసరా అంటే ఇది, దసరా కళ అంటే ఇది అన్నట్టుగా ఉంది. చాలా చాలా బాగుంది. దర్శనం ఎలా జరిగింది? ఏర్పాట్లు ఎలా ఉంది? చాలా ఫ్రీగా ఉందండి దర్శనం. చాలా ఫ్రీగా జరిగింది, ప్రశాంతంగా జరిగింది. ఇబ్బంది పడ్డారు? మాకేం ఇబ్బంది లేదు. అన్న సమారాధన కూడా బాగా జరిగింది. అంత వెయిటింగ్ ఏమీ లేకుండా ప్రశాంతంగా జరిగింది. మేము మార్నింగ్ 10:15 వచ్చాం టెంపుల్ కి. వచ్చిన దగ్గర నుంచి మేమైతే ఏమీ ఇబ్బంది పడలా. అంతా బాగుంది. వాటర్ బాటిల్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ మొత్తం చాలా బాగున్నాయి. అన్న ప్రసాదం చాలా బాగుంది. చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఇబ్బంది లేకుండా బాగా పెడుతున్నారు. వాటర్ బాటిల్ కానీ అంతా సప్లై అంతా బాగుంది. వాటర్ బాటిల్స్ కూడా ఇస్తున్నారు. దారిలో పైకి వెళ్ళేదాకా దర్శనం అయ్యేదాకా, దర్శనం అయిన తర్వాత కూడా ఇస్తున్నారు. క్యూ లైన్ లో కూడా ఇస్తున్నారు వాటర్ బాటిల్స్. మేము ఎక్కడ ఇబ్బంది పడలా. పసిపిల్లలకు పాలు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. బాగుంది. లడ్డూలు ఎన్ని కావాలంటే ఇస్తున్నారు? ఎన్ని కావాలన్నా ఇస్తున్నారు. దర్శనం ఎలా జరిగిందమ్మా? బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయి. క్యూ లైన్ లో ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఇబ్బంది పడలేదు. వాటర్ సదుపాయం అలాంటి ఏర్పాటు చేశారా? మధ్య ప్యాకెట్లు, మంచి నీళ్లు అన్ని ఇచ్చారు. ఇంతవరకు చూడని ఇది కూడా అమ్మవారి దగ్గరికి పోయి చూసాను. నా జన్మలో చూడలే అట్లాంటిది. చాలా చక్కగా ఏర్పాటు చేశారు. దర్శనం అయితే చాలా బాగా అయిందండి. ఏమైనా ఇబ్బంది పడ్డారు? క్యూ లైన్ లో క్యూ లైన్ లో ఇబ్బంది పడలేదు, ఎక్కడా ఇబ్బంది పడలేదు. చక్కగా ఉన్నాయి సదుపాయాలు, చాలా చక్కగా సహకరించారు. మా అమ్మగారు కూడా నడవలేనంటే లైన్లలో ముందరకు జరిపి పంపించారు కూడా. చిన్న వాళ్ళని పెద్దవాళ్ళని పోలీసు శాఖ వారు చక్కగా లిఫ్ట్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. వాళ్ళ వీలున్నంత వరకు దర్శనం దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఎలా ఉంది దర్శనం? బాగానే ఉంది దర్శనం. ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఏం ఇబ్బంది లేదు, అన్ని ఫ్రీగానే అయ్యాయి. పిల్లలు వచ్చారు, పిల్లలు ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఎవరు ఇబ్బంది పడలేదు, చాలా బాగుంది, చాలా బాగా జరిగింది. క్యూ లైన్ లో క్యూ లైన్ లోనే ఎవరు ఇబ్బంది పడలేదు, చాలా బాగా జరిగింది. అందరికీ ఒకటే ఫ్రీ దర్శనం అయింది. అమ్మవారిని కూడా బాగా చూసాము, చాలా తృప్తిగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.